మురీలు కిచడీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి క్యాబేజీ, తర్వాత క్యారెట్, బీట్రూట్, 2 బీన్స్, ఎక్కువ కలర్ 2 4 అయినా 2 అయినా వేసుకోవచ్చు. 2 బీన్స్, తర్వాత కీరా కొద్దిగా. పొయ్యి మీద బనాలి పెట్టుకొని ఇవన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో తాలింపు గింజలు ఏది వేయక్కర్లేదు, అన్నీ వేసేసుకోవచ్చు. ఒక్క కీర ఒకటి ఉంచి మిగతావన్నీ వేసేసుకోవడమే. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఇది మురీలు కిచడీ కాబట్టి మనం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ మురీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కారము వేసుకొని కలుపుకోవాలి. ఇంకా పసుపు వేయక్కర్లేదు. ఇది ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలి. అంటే నేనైతే కొద్దిగా చేస్తాను కాబట్టి ఒకటి వేసుకుంటున్నాను. ఎక్కువ చేస్తే 2 వేసుకుంటే సరిపోద్ది. ఒక ఎగ్ వేసుకుంటే చాలు. ఎక్కువ చేస్తే 2 వేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మురీలు ఉన్నాయి కదా, ఈ మురీలో మనం దీనికి ట్రాన్స్ఫర్ చేసాలి. దీన్ని ఇసుక రొట్టెని ట్రాన్స్ఫర్ చేసాము. అంటే మనం దీంట్లో కూడా వేసుకోవచ్చు. దీంట్లో వేసుకుంటే మురీలు మెత్తబడిపోతాయి అన్నమాట. స్పైసీగా ఉండాలంటే ఇట్లాగా మనం దీంట్లోనే వేసుకోవాలి. ఇట్లా దీంట్లోనే వేసుకుంటే మనకి స్పైసీగా తగులుతాయి అన్నమాట. కరకరలాడుతూ తినేటప్పుడు కరకరలాడుతుంటే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక కొద్దిసిన కీరా ముక్కలు, నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడండి, నిమ్మచెక్క చాలా చిన్న పీస్ నిమ్మచెక్క తీసుకొని దీని మీద ఇట్లా పిండిమే. మనకి చూడండి ఈవినింగ్ స్నాక్స్ మనకి స్పైసీగా చాలా టేస్టీగా బాగుంటుంది. తినడానికి కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేసుకొని మనం వేసుకుంటే పెప్పర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పెప్పర్ వేయలేదు, పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్